ఏదైతే దేశంలోనే మన కళ్ళ ఎదురుగుండా జరుగుతున్నటువంటి పరిణామాలు మనకేం పట్టనటువంటిది, మీడియా పట్టించుకున్నటువంటిది. హిందూ ఆడపిల్లల్ని పటాయించి చివరికి మత మార్పిడి చేసి ఐఎస్ఐఎస్ లాంటి తీవ్రవాద సంస్థలో కూడా చేరుస్తున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి కేరళ ఫైల్స్ లాంటి సినిమా తీస్తే దాని మీదన వచ్చినటువంటి బెదిరింపులు, హెచ్చరికల మధ్యన కూడా వివేక్ అగ్నిహోత్రి సాధించాడు. అయితే అందులో కొంత డబ్బులు కూడా సంపాదించగలిగాడు. ఆ డబ్బులతో అదేమి అతను విలాసాలకు ఖర్చు పెట్టుకోలేదు. ఆ డబ్బులతో మరొకటి హిందువుల మీద జరుగుతున్నటువంటి అతిపెద్ద దాడి, ఇస్లామిక్ రాజ్యంగా మార్చబడే, అంటే ఇప్పటికే కేరళ ఇస్లామిక్ రాజ్యం అయిపోయింది. టాప్ 45% అక్కడ ముస్లిమ్స్. ఇప్పుడు బెంగాల్ని కూడా ఆ విధంగా మెజార్టీ ముస్లిమ్స్ కిందకి మార్చే ప్రయత్నం జరుగుతుంది. దానికి అక్కడ మమతా బెనర్జీ తన రాజకీయ అవసరాల కోసం పెంచి పోషించి ప్రోత్సహిస్తుంది. అక్కడ ఉన్న హిందువుల ఊచకోత జరుగుతుంది. ఈ నేపథ్యంలో తీసిన బెంగాల్ ఫైల్స్ దాన్ని అన్ని రకాలుగా ఆపేసేటప్పటికి ఈ డబ్బంతా దానికి ఖర్చు పెట్టారు. అది కాస్త చేతిలో డబ్బులు లేకుండా పోయింది. ఆర్థిక ఇబ్బందులో పడేటటువంటి పరిస్థితి వచ్చింది. అది ఇప్పుడు వివేక్ అగ్నిహోత్రి చెప్తే కానీ తెలియలేదు బయట ఎవరికైనా సరే.